వీడియో చందు బ్లాగ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను కరీంనగర్లో ఉన్నా. సో ఇక్కడ అయితే ఒక ట్రైన్ చేస్తున్నా 6772 ట్రైన్ నెంబర్ వచ్చేసి కరీంనగర్ నుంచి సిరిపుర్ కాగజ్ వరకు. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మళ్ళీ ట్రావెలింగ్ కంటెంట్ తీయడానికి మీరు చూడాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ పెట్టగానే రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఇంకా తర్వాత ఉంది కదా, ఆ మెయిన్ నుంచి ఇలా వస్తే ఇలా వస్తే అక్కడ స్టేషన్ ఉంది, స్టేషన్కి వెళ్ళిపోతాం. ఇలా ట్రైన్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే టోటల్ 142 కిలోమీటర్స్ అయితే ఈ డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది కరీంనగర్ నుంచి సిరిపుర్ కాగజ్ వరకు. అని మాటల్లోనే మన ట్రైన్ అయితే వస్తుంది, గేట్ పడ్డది అక్కడ. సో నేనైతే లోపలికి వెళ్తే సైన్ ఇక్కడ బోర్డు ఉంది, ఐ లవ్ మై కరీంనగర్. ఇది మన మా కరీంనగర్ ఒక స్టేషన్ వ్యూ అవుట్ సైడ్ 5 నిమిషాల నుంచి. సో అటు చూసుకుంటే అది వచ్చే మెయిన్ రోడ్. అది ఇప్పుడు ఇంకా ట్రైన్ అయితే రాలేదు మన ప్లాట్ఫామ్ మనకి. ఎంట్రీ నుంచి అయితే ఎంట్రీ అవుతున్నాయి. ఇది ఎంట్రీ. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి చార్జ్ చేశారు కాగజ్నగర్ వరకు 30 రూపీస్. ట్రైన్ అయితే వచ్చేసింది ఆల్రెడీ ప్లాట్ఫామ్ మనకైతే. 8కి అయితే ఇక్కడి డిపార్ట్ అయిపోతుంది. చూద్దాం ఎంతసేపు. టైం వచ్చేసి ఇప్పుడు 7:45 అవుతుంది. చూద్దాం ఎన్ని గంటలకు తీస్తాడు. మనమైతే ముందరికి వెళ్దాం, ఎందుకంటే ఈ చూడాలి కదా, హాకింగ్ సౌండ్ వినవాలంటే మనం ముందరికే పోవాలి. ఇన్సైడ్ వ్యూ అండి ఇది. అటు కనిపించేది ప్లాట్ఫామ్ 2, 3. చూసుకుంటే మొత్తం అన్రిజర్వ్డ్ కోచెసే ఉంటాయి. అవి టోటల్ 12 కోచ్లు. టోటల్ అన్ని అన్రిజర్వ్డ్ కోచెసే. సెకండ్ సిట్టింగ్ ఇట్లా ఏమి ఉండదు. మెమో ట్రైన్ కాబట్టి ఇట్లా ఏమి ఉండదు. ఇప్పుడైతే టైం అయితే 7:51 అవుతుంది. ఇంకా 9 మినిట్స్ అయితే ఉంది మన ట్రైన్కి అయితే డిపార్టింగ్కి. చూద్దాం ఎంత తీస్తారో, అంటే ఆన్ టైం తీస్తారా లేకపోతే 5 మినిట్స్ డిలే అవుతుందా. లాస్ట్ టైం చూసినప్పుడు ఒక 2 మినిట్స్ అయితే ఇంచలే డిలేడ్ తీసిండు. సో చూద్దాం ఎంతసేపు చేస్తాడో, ఆన్ టైం తీస్తాడా డిలే చేస్తాడా ఏమన్నా. అండ్ ఇది వరకు నేను లాస్ట్ టైం చేసిన, కాకపోతే ఏంటంటే ఆ ఫోన్ పోయింది. ఆ ఫోన్ పోవడం వలన ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్గా చేయాల్సి వస్తుంది. సో ఆ ఫోన్ పోవడం అయితే మీకు ఆల్రెడీ చెప్పే ఉంటుంది లాస్ట్ వీడియోస్లలో. ఫోన్ వెళ్ళి భద్రాచలంలో ఇక్కడి నుంచి మన కరీంనగర్ నుంచి సిరిపుర్ టౌన్ చేసిన, సిరిపుర్ టౌన్ నుంచి మళ్ళీ భద్రాచలం వెళ్ళా. అక్కడ భద్రాచలంలో అయితే నేను ఫోన్ పోగొట్టుకున్నా. సో అందుకే ఆ వీడియోస్ అయితే రాలేదు మీకు. చూద్దాం ఎంతసేపు ఎట్లా చేస్తాడో, ఆన్ టైం తీస్తాడో ఏం చేస్తాడో. 3 సిట్టింగ్ డీటెయిల్స్ నుంచి మాట్లాడుకుంటే మాత్రం ఈ ట్రైన్ అనేది ప్రతిరోజు ఉంటుంది. డైలీ రన్ ట్రైన్ అది. 6771గా మెమో ట్రైన్ అనేది కరీంనగర్ నుంచి సిరిపుర్ టౌన్కి అయితే వెళ్తుంది. మళ్ళీ 6772తోని సిరిపుర్ టౌన్ నుంచి కరీంనగర్కి వస్తుంది. మన 250కి ఇక్కడికి వస్తుంది. మళ్ళీ కరీంనగర్ నుంచి బోధన్కి వెళ్తుంది ఈ ట్రైన్. మార్నింగే బోధన్కు 4:45కి బోధన్ నుంచి బయలుదేరి 8 వరకు కరీంనగర్కి అయితే వస్తుంది. కరీంనగర్ నుంచి మళ్ళీ 8కి వెళ్ళి 11 వరకు మళ్ళీ సిరిపుర్ టౌన్ చేరుకుంటుంది. సో ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. అనౌన్స్మెంట్ వచ్చేసింది. जाने वाली 12 डिब्बों की ट्रेन है. కరీంనగర్ నుంచి డిపార్ట్ అయిపోతున్నాం. సిగ్నల్ ఇప్పుడే వచ్చింది మన కరీంనగర్ నుంచి. సో 1 మినిట్ డిలే అయితే ఉన్నది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే. 1 మినిట్ డిలేతో అయితే స్టార్ట్ చేసాడు. సో ఇప్పుడే బ్రేక్ టెస్టింగ్ అయింది, మళ్ళీ ఆపాడు. మనకైతే సిగ్నల్ వచ్చేసింది, మళ్ళీ మూవ్ చేస్తాడు. దయచేసి ప్రయాణిస్తున్న రైల్లోకి ప్రవేశించకండి.
స్టాప్ కోసం ఆపుతాండి, ఇక్కడనే 2 minutes డిలే అయింది ఇంకా. సో లైట్గా స్నో మూవ్ చేస్తాడు. సో బాయ్ బాయ్ టు కరీంనగర్. Please do not board in tunnel 3. ప్లాట్ఫామ్ 1 అయితే డిపార్ట్ అయిపోయినాం. మనం నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే సుల్తానాబాద్. సుల్తానాబాద్కి అయితే వచ్చేసినాం. మన మొట్టమొదటి ఒక స్టాప్, మన ఫస్ట్ ఆల్ట్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం. ప్లాట్ఫామ్ అటు పోవాలి కానీ ఇటు వచ్చింది ఏంది. వెల్కమ్ టు సుల్తానాబాద్. ఇక్కడైతే మనకైతే 1 minute హాల్ట్ ఉంటుంది. సో ఆఫ్టర్ 1 minute తర్వాత డిపార్చర్లో కలుసుకుంటాం. ఇక్కడైతే తక్కువనే ఎక్కుతారు, ఇక్కడైతే పెద్ద చిన్న స్టేషనే కాబట్టి. ఇక్కడ అటు సైడ్ ప్లాట్ఫామ్ 1 అటు పోవాలి కానీ ఇటు అయితే మధ్యలోకి వచ్చేసింది, మెయిన్ లైన్ మీద ఆగింది. అందుకే క్రౌడ్ పట్టాల మించాలి వెళ్తారు పీపుల్. సుల్తానాబాద్ నుంచి సిగ్నల్ వచ్చేసింది, సుల్తానాబాద్ నుంచి డిపార్ట్ అయిపోతున్నాం. ఇక్కడైతే మళ్ళీ 1 minute డీలేకి తెచ్చిండు బండి మళ్ళీ. సో బాయ్ బాయ్ టు సుల్తానాబాద్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెద్దపల్లి జంక్షన్. ట్రైన్ చూసుకుంటే మాత్రం 22 kilometers అయితే కవర్ చేసింది సుల్తానాబాద్ వరకు అయితే. సో టువర్డ్స్ పెద్దపల్లి వెళ్తున్నాం. ఉదయం చూడండి ఎంత బాగుందో, మార్నింగ్ చుట్టూ పచ్చని ప్రకృతి ఎంత మంచిగా ఉన్నది. సన్బ్రో వచ్చే టైం అయింది, సన్బ్రో వస్తాడు ఇక. సో అటు నుంచి లైన్ వచ్చేసి కాజీపేట కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్. ఇక్కడ చూడండి నీకు ఇప్పుడు కనిపిస్తుంది బైపాస్ క్యాబిన్. సో ఆ రూట్లో అయితే ఒకటే ట్రైన్ నడిచింది, చర్లపల్లి తిరుపతి ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే నడిచింది ఒకటే ట్రైను. ఇంకా మరిన్ని ట్రైన్లు ఎన్నో రావాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఆ వీడియోస్లో మంచి ట్రైన్లు రన్ అయితే ఆ రూట్లో ట్రైన్ చేస్తాం. ఇప్పుడైతే మనం అరైవ్ అవుతున్నాం మన జీటీ లైన్లోకి. న్యూఢిల్లీ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ గ్రాండ్ ట్రాక్ మెయిన్ లైన్. మనకైతే పెద్దపల్లి అవుటర్లో ఉన్నాం, ఇంకొక 2 kilometers అయితే ఉన్నది. వెల్కమ్ టు పెద్దపల్లి జంక్షన్. మనమైతే సెకండ్ హాల్ట్ రైల్వే స్టేషన్ అయిన పెద్దపల్లి జంక్షన్కి అయితే వచ్చేసినాం 1 minute డీలేతోని. ప్లాట్ఫామ్ 1కి అయితే వెళ్తున్నాం మనమైతే. అరైవింగ్ పెద్దపల్లి జంక్షన్. ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చేసినాం. స్టేషన్ అయితే ఫుల్ రెనోవేషన్లో ఉన్నది. సౌత్ సెంట్రల్ జోన్. క్రౌడ్ అయితే బాగా ఏం తక్కువనే ఉన్నారు, చాలా తక్కువ క్రౌడ్ అయితే. ఎక్కుతురు, కొంచెం లైట్గా బోర్డింగ్ అయితే జరుగుతుంది. అండ్ డీబోర్డింగ్స్ ఒక 5% అయితే డీబోర్డింగ్ అయింది. అది టోటల్ 35 kilometers అయితే కవర్ చేసింది. ఇక్కడికైతే ఆన్ టైమే వచ్చేసినాం. సో ఇక్కడైతే 2 minutes హాల్ట్ అయితే ఉంటుంది మనకైతే. టైం వచ్చేస్తాడు. సో ఇప్పుడు చూసుకో టైం 8:42 అవుతుంది. మనకైతే 8:45కి ఇక్కడి నుంచి అయితే డిపార్ట్ అయిపోతాం. పీడిపిఎల్ ట్రైన్ అయితే వస్తుంది. ఏం ట్రైన్ ఇది? ప్లాట్ఫామ్ 3కి అయితే డిపార్ట్ అయిపోతాం. ఇప్పుడే అనుకున్నా ఏమైనా ట్రైన్ క్రాస్ ఓవర్ అయితే మంచిగా ఉన్నా అని అనుకున్నా, లేదు కథం ఇప్పుడైతే వచ్చేసింది ఒక ట్రైన్. చూసి చెప్తా ఒక్క నిమిషం. సో మనమైతే ఇటు పెద్దపల్లి నుంచి డిపార్ట్ అయిపోతున్నాం 8:45కి. మన ట్రైన్ అనేది నో డీలే, ఇప్పుడైతే డీలే అయింది.
ఆ ట్రైన్ అనేది తిరుచారును నాందేడ్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాఘవాపురం. వెల్కమ్ టు రాఘవాపురం. ప్లాట్ఫామ్ మనకైతే వచ్చేసినాం. ఇక్కడైతే మనకైతే 1 minute స్టాప్ ఉంటుంది. మనమైతే రాఘవాపురం నుంచి వెళ్ళాం. ఇక్కడికైతే మన ట్రైన్ అనేది 42 kilometers అయితే కవర్ చేసేసింది డిస్టెన్స్. సో బాయ్ టు రాఘవాపురం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామగుండం. ఇప్పుడు వచ్చేది పొద్దున 7కి రావాలి కానీ ఏందా బ్రో మీకోసం ఎంతసేపు వెయిట్ చేస్తారు? వెల్కమ్ టు రామగుండం. ఇక్కడికైతే మన ట్రైన్ అనేది 2 minutes డిలే అయితే రన్ వచ్చింది. ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి 9:05 అవుతుంది. 9:03కి రావాల్సింది 9:05కి అయితే వచ్చేసింది. ఇక్కడైతే 1 minute హాల్ట్ అయితే ఉంటుంది మనకి. సో మన ట్రైన్ అనేది రామగుండం చూసుకుంటే బయలుదేరింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెద్దంపేట్. సో బాయ్ టు రామగుండం మెయిన్ లైన్. అందుకే జుమ్మా ఎక్కుతాను. సిగ్నల్ పడ్డది. స్లో అయితే లేదు, గ్రీనే మనకు గ్రీనే ఉంది. అటుపక్క దానికి ఏదో రెడ్ పడ్డది. ప్రస్తుతానికి అయితే ట్రైన్ అయితే 2 minutes డిలేతో అనేది రన్ అవుతుంది. PF 1కి వచ్చేసినాం. సారీ PF 1 కాదు, PF 2. ఇక్కడైతే మనకైతే 1 minute స్టాప్. అంటే పెద్దంపేట నుంచి వచ్చే బయలుదేరింది. జుమ్మా ఎక్కుతాడు. మెయిన్ లైన్ అరైవల్సే కదా, సో అందుకని జుమ్మా ఎక్కుతాడు. బాయ్ పెద్దంపేట్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మంచిర్యాల్. కదా మన గూడ్స్ అయితే ఓవర్టేక్ ఎడతాడు మన మెమోగాడు. కొట్రా రే కొట్రా గూడ్స్ అయితే ఓవర్టేక్ కొడతాడు మనోడు. అందుకోరు స్పీడ్ అందుకో. కొట్రా స్పీడ్ కొట్రా. అయిపోయిందని పని. కూల్ వెదర్ ఉన్నది. వర్షం కొడుతుంది కావచ్చు, మరి ఏమో తెలియదు. చూద్దాం ఏమైతే వర్షం కొడుతుందా ఏం కొడుతుందా. వెల్కమ్ టు గోదావరి నది. వాటర్ అయితే పెద్దగా ఏం లేవు. అక్కడ రాజమండ్రిలో అయితే గోదావరి నది అయితే పొంగుతుంది. ఇక్కడేమో గోదావరి నది ఖాళీగానే ఉంటుంది మన తెలంగాణలో అయితే.
ట్రైన్ అనేది 66 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసింది. డిస్టెన్స్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే 1 మినిట్ హాల్ట్ ఉంటుంది మనకైతే. మన ట్రైన్ అనేది మంచిర్యాల చూద్దా బయలుదేరుతుంది. బాయ్ బాయ్ టు మంచిర్యాల్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రవీంద్ర కాని. స్పీడ్ అయితే జుమ్మని అందుకుంటుండే. మెయిన్ లైన్ ఎరవల్సే పెడతాను 4-5. ఈ ట్రైన్ అబ్బా ముందు మనమే ఓటెక్కినోడు మనల్ని ఓటెక్కి కొడతాడు మళ్ళా. సో బాయ్ బాయ్ టు రవీంద్ర కని. మన ట్రైన్ అయితే ఇక్కడికి రవీంద్ర కని వచ్చేసింది. మళ్ళీ బయలుదేరింది. ప్లాట్ఫామ్ 1కి అయితే ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ 2 మీద అయితే గూడ్సోడు ఓవర్టేక్ కొడతాడు మనల్ని. ఇప్పుడు మనోడు కొడతాడా లేదా ఏం చేస్తాడని చూద్దాం. మందమరి అయ్యి అబ్బా మళ్ళీ ఓవర్టేక్ కొట్టించుకుంటున్నావు ఆరా ఎవరా గూడ్సు బ్యాగ్ నేను గూడ్స్ మళ్ళీ కొట్టించుకుంటున్నావు ఓవర్టేక్. మందమరి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చేసినాం మనం. ఇక్కడైతే మనకైతే 1 మినిట్ స్టాప్ ఉంటుంది. స్టేషన్ అయితే బాగానే రెనోవేట్ చేశారు. ఇవేంటి అబ్బా సో ఇక్కడికైతే మన ట్రైన్ అనేది 75 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసింది. డిస్టెన్స్ కవర్ చేసేస్తుంది. మన ట్రైన్ చూసుకుంటే మందమరి నుంచి డిపార్ట్ అయిపోతుంది. సో బాయ్ బాయ్ టు మందమరి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బెల్లంపల్లి. హైవే చూసుకుంటే NH 363 అది హైవే వచ్చేసి. మన రైల్వే ట్రాక్ పక్క పంటే వస్తుంది. ఒక 50 మీటర్స్ తీరం అంతే. వెల్కమ్ టు బెల్లంపల్లి. ఇప్పుడైతే మన ట్రైన్ అనేది డిలే అయితే ఏం లేదు. మన ట్రైన్ అనేది బెల్లంపల్లికి చల్లి బయలుదేరిపోయింది. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రచనీ రోడ్. రచనీ రోడ్ సుద్దా బయలుదేరింది. సో బాయ్ బాయ్ టు రచనీ రోడ్. పక్క పొంటి హైవే ఎంతమంది చెప్పేది NH 363. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆసిఫాబాద్ రోడ్. వెల్కమ్ టు ఆసిఫాబాద్ రోడ్. వెల్కమ్ టు ఆసిఫాబాద్ రోడ్. ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చేసినాం. ఇక్కడికైతే మన ట్రైన్ అనేది 110 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసింది. ప్రస్తుతానికి 2 మినిట్స్ డిలే అవుతున్నాము. అనేది బయలుదేరుతుంది ఆసిఫాబాద్ రోడ్ నుంచి. ఇప్పుడు వాప్సంతోనేమో వస్తుంది బండి. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్.
బాయ్ బాయ్ ఆసిఫాబాద్ రోడ్. వెల్కమ్ టు సిర్పూజ్ కార్నర్. ఇక్కడికైతే 124 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన ట్రైన్ అనేది. సో ఇక్కడైతే నేను టీ బోర్డ్ అవుతా. సిరిపుర్ టౌన్ దాకా వెళ్దాం అనుకుంటే అక్కడ ఫెసిలిటీస్ అంత ఏం లేవు బాగా. మీకు డీటెయిల్స్ చెప్తా దిగినాక. మొత్తం ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చేసినాం. సిరిపూర్ కాగనైతే నేను డీబోర్డ్ అయిపోయాను. సో ఎందుకంటే సిరిపూర్ టౌన్ వరకు లాస్ట్ టైం వెళ్ళిన అక్కడైతే ఫెసిలిటీస్ అంత ఏం లేవు. సో అందుకని నేను ఇక్కడైతే డీబోర్డ్ అయ్యాను. ప్లస్ వేరే ఒకటి చూడాలి, ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకొని ఇప్పుడు మళ్ళీ నేను కరీంనగర్ వెళ్ళాలి. సో దిస్ ఈజ్ చందు సైనింగ్ ఆఫ్ సిరిపూర్ కాగజ్నగర్. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో బాయ్ బాయ్. నెక్స్ట్ జర్నీలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కొత్త జర్నీతో మీ ముందుకు వస్తా. ఇవరి దాకా వచ్చిన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. సో సిరిపూర్ కాగజ్నగర్ నుంచి. సో ఇక్కడైతే నేను డివైడ్ అయిపోయాను. సిరిపూర్ టౌన్ వరకు వెళ్తుంది. మ్యాక్సిమం డీబోర్డ్ ఇక్కడనే అయిపోయింది. కొంచెం మంది ఇక్కడ 5 to 10 మెంబర్స్ ఉన్నారు. ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది సిరిపూర్ టౌన్ వచ్చేసి. సో బాయ్ బాయ్ ట్రైన్ జర్నీ ఎట్లా అనిపించిందంటే ఓకే గుడ్. మరి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ప్లస్ 120 120 అలా ఎక్స్పెక్ట్ చేసి జస్ట్ మ్యాక్సిమం 190 స్పీడ్ మెయింటైన్ చేస్తాడు. సో ఈ ట్రైన్ అయితే నాకైతే ఓవరాల్ జర్నీ అయితే ఓకే గుడ్. సో బాయ్ బాయ్.